ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నమస్కారం. ఈ వారం అంతా కూడా బీ లైక్ రూత్ అనే సిరీస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. మనకు తెలిసిన చోట, మన వాళ్ళ మధ్య, మనకు నచ్చిన వ్యక్తుల మధ్య ఎటువంటి సవాలు లేదా రిస్క్ లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటాం. ఏ మార్పు లేకుండా ప్రశాంతంగా సాగిపోయే ఈ స్థితిని మనం కంఫర్ట్ జోన్ అంటాం. అయితే ఆత్మీయ జీవితంలో ఒక నిజం ఉంది. దేవుని అద్భుతాలు ఎప్పుడూ ఈ కంఫర్ట్ జోన్ సరిహద్దులు దాటినప్పుడే మొదలవుతాయి. ఈ రోజు మనం బైబిల్ చరిత్రలోనే ఒక గొప్ప తీర్మానం చేసిన రూతు జీవితం నుండి ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుందాం. ఆమె తన సుఖాన్ని కాదు, సత్యమైన దేవుడిని ఎలా ఎంచుకుందో, ఆ ఎంపిక ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో లోతుగా చర్చిద్దాం. రూతు ఒక మోయాబీరాలు. ఆమెకు తన సొంత దేశం ఉంది, తన పద్ధతులు ఉన్నాయి. తన చిన్నప్పటి నుండి పెరిగిన బంధువులున్నారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆమెకు 2 మార్గాలున్నాయి. ఒకటి, తన పాత జీవితంలోనికి వెళ్ళిపోయి సుఖంగా ఉండటం. 2, ఏమీ తెలియని దేశానికి తన రుద్దురాలైన తన అత్త నయోమితో కలిసి వెళ్ళడం. నిజానికి ఆమె అత్త నయోమి స్వయంగా రూతుతో చెప్పింది, అమ్మా, నువ్వు నీ దేశానికి తిరిగి వెళ్ళిపో, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నీ భవిష్యత్తు అక్కడ బాగుంటుంది అని చెప్పింది. అయినా అది రూతుకు దొరికిన ఒక ఈజీ ఎస్కేప్. కానీ రూతు ఏం చెప్పిందో తెలుసా? నీవు వెళ్ళి చోటికే నేను వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది కేవలం ఒక భావోద్వేగంతో అన్నమాట కాదు. ఇది ఆమె ఇష్టపూర్వకంగా చేసుకున్న ఎంపిక. మోయాబులో ఆమెకు పరిచయం ఉన్న సుఖవంతమైన జీవితం ఉంది. ఇశ్రాయేల్లో ఆమెకు ఎవరూ తెలియదు. అక్కడ ఆమె ఒక పరదేశి. తన ఆహారం కోసం ఇతరుల పొలాల్లో పని చేయాల్సి వస్తుంది. అయినా సరే సత్యమైన దేవుని కోసం ఆమె ఆ కష్టాన్ని, ఆ అన్కంఫర్టబుల్ ప్రయాణాన్ని ఎంచుకుంది. మిత్రులారా, ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని వైపు పూర్తి స్థాయిలో అడుగు వేయకుండా మనల్ని ఆపుతున్న ఆ సుఖాలు ఏంటి? ఆ కంఫర్ట్ జోన్ ఏంటి? మొదటిది, పాపపు అలవాట్లు. కొన్నిసార్లు మనకు అలవాటైన కొన్ని చెడు అలవాట్లు మనకు కంఫర్ట్ని ఇస్తాయి. అవి వదిలేస్తే మన స్నేహితులు ఏమనుకుంటారు, మన బంధుమిత్రులు ఏమనుకుంటారు, మనం ఒంటరి వారు అయిపోతానేమో అన్న భయంతో మనల్ని మనము దేవునికి దూరం చేసుకుంటున్నాం. రెండవది, లోకపు ఆచారాలు. కొన్ని సాంప్రదాయాలు దేవునికి వ్యతిరేకమని తెలిసిన బంధువుల కోసం లేదా సమాజం కోసం వాటిని వదలలేక అక్కడే ఉండిపోతున్నాం. ఆ సోషల్ కంఫర్ట్ కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నాం. అలాగే మూడవది, సోమరితనం. ప్రార్థన చేయడానికి లేదా వాక్యం చదవడానికి మన కంఫర్ట్ బెడ్ వదలడానికి మనం ఇష్టపడము. రూతు దేవుని కోసం తన సుఖాన్ని బలి ఇచ్చింది. మనకు తెలిసిన పాత జీవితాన్ని, ఆ పాత కంఫర్ట్ను వదిలిపెట్టినంత వరకు దేవుడు మన కోసం సిద్ధం చేసిన ఆ అద్భుతమైన కొత్త జీవితాన్ని మనం ఎప్పటికీ చూడలేము. రూతు తన కంఫర్ట్ జోన్ని వదిలి దేవుని వైపు అడుగు వేసింది కాబట్టే దేవుడు ఆమెను ఒక సామాన్య పరదేశి విధవరాలు నుండి యేసుక్రీస్తు వంశావళిలో ఒక్కరిగా మార్చారు. ఆమె ఒకవేళ మోయాబులోనే ఉండిపోయి ఉంటే ఈరోజు మనం రూతు గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు, ఆమె చరిత్రలో ఒక అజ్ఞాత వ్యక్తిగా మిగిలిపోయేది. మీరు దేవుని కోసం ఈరోజు ఒక చిన్న సుఖాన్ని లేదా ఒక లోకపు అలవాటుని వదులుకుంటే ఆయన మీకు నిత్య జీవాన్ని, ఈ లోకం ఇవ్వలేని శాంతిని, సమాధానాన్ని, అంతకు మించిన దీవెనలు ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆనందం ముందు ఈ చిన్న చిన్న సుఖాలు, సౌకర్యాలు ఎందుకు పనికిరావు? ఈ పాడ్కాస్ట్ ముగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. నేను దేవుని చిత్తం కంటే నా కంఫర్ట్ జోన్కే ఎక్కువ విలువ ఇస్తున్నానా? నా సుఖానికే ఎక్కువ విలువ ఇస్తున్నానా? లేదా దేవుని కోసం అడుగు వేయడానికి భయపడకండి. రూతు వలె ధైర్యంగా చెప్పండి, ప్రభువా, నా సుఖం, సౌకర్యం కంటే నీ మాటే నాకు ముఖ్యం, నీ చిత్తమే నాకు ముఖ్యం. సౌకర్యాన్ని కాదు, సత్యాన్ని ఎంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94 805 850
39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.